బీజేపీ, టీడీపీ, జనసేన 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు. అప్పుడు విడాకులు తీసుకుని ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ వ్యక్తిగతంగా దూషించారని అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వచ్చారని సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించడమే తప్ప ఏపీ ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదన్నారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు సజ్జల. ఇంత అబద్ధాలు మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ చేస్తుంది. 2014లో అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు? పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి అంటే దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. నిన్న ఏం చేసిండాలి? ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి. అసలు 2014లో ఏమనుకొని కలిశారు? ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? తర్వాత ఎందుకు విడిపోయారు? ఈరోజు మళ్ళీ ఎందుకు కలిశారు? మీరు ఒత్తు పెట్టుకొని వచ్చారు. రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ ఇదిగో ఈయన తీసుకొచ్చాము, అబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? ఏదైనా కలలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరం, అంతా చేస్తే ఎంత నెలలో ఉండాల్సింది, అది ఎందుకు ఈసారి ఇంకో నెల మాకు కలిసి వచ్చింది, ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది, మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 monthsలో తేలిపోతుందిగా, ఏదో తినబోతు రుచాడు ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఏమనుకో 2 months తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారో, ఎవరెవరు ఈ పగటి కళలో, రాత్రిపూట కళలో, పీడ కళలో, తెల్లవారుజామున కళలో, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యాగాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఆమె ఒక రాజకీయ పార్టీ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాళా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు. దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం, 100 కంటే తక్కువ. ఆ పార్టీ తరఫున ఆమె నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు, ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం, తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు.